నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. తమిళనాట ఎన్నికలు ముగిసినా కానీ రాజకీయం మాత్రం ఒక రణరంగంలానే నడుస్తుంది. విమర్శలు వ్యక్తిగత స్థాయి దాకా వెళ్ళి రాష్ట్రంలో ఒక కలవర పరిస్థితి దాకా దారితీస్తున్నాయి. డిఎంకే టీవీకే మధ్యలో పరస్పర విమర్శలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా డిఎంకే చేస్తున్నటువంటి విమర్శలు నిజంగా విజయ్ని ఎదుర్కోలేక విజయ్ వ్యక్తిగత విషయాల దాకా వెళ్ళడానికి డిఎంకే ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఓర్పు ఉన్నంత వరకు ఓర్చుకుంటూ ఆ ఓర్పును అధిగమించిన కాడ విజయ్ యొక్క అభిమానులు కానివ్వండి, విజయ్ యొక్క రాజకీయ పార్టీ శ్రేణులు కానివ్వండి, వాళ్ళు డిఎంకే పైన విమర్శలకు దిగుతూ నిరసన వెళ్ళేదాకా వెళ్ళిపోయి ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో త్రిష పైన, నటి త్రిష పైన, అది కూడా వ్యంగ్యంగా ఒక మహిళను అనరాని మాటలు అంటూ ఆ మహిళను ద్వందార్థం వచ్చేలా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఉదయనిధి స్టాలిన్ డిఎంకే నేత, తమిళనాడు యొక్క అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్టు చేసే స్థాయికి వెళ్ళాయి. అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో కావేరి జలాల రాజకీయం ఒక చుట్టూ నడుస్తుంటే, ఆ కావేరి జలాల కోసం వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, అంటే అధికార పార్టీ నేత సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన విమర్శలు చేయకుండా ఆ విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్ సంబంధించి లేదంటే ఒక నటికి సంబంధించి దానికి వ్యంగ్యాస్త్రంగా మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా మంచిది కాదు. ఆ పద్ధతి ఏదైతే ఉందో అది ఖండించాల్సినటువంటి విషయం. అందుకే తమిళనాడు మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై కూడా డిఎంకే నేత చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఉపసంహరించుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని యావత్ మహిళా లోకం కూడా ఉదయనిధి స్టాలిన్ మాటలను ఖండిస్తుంది. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదు, క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఖండిస్తున్నారు. అసలు ఉదయనిధి స్టాలిన్ ఎందుకు వెళ్ళిండు, ఎందుకు ఈ మాటలు మాట్లాడిండు? నిజానికి కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ నది జలాల వివాదం ఏదైతే ఉందో అది నడుస్తుంది. చర్చల దాకా వెళ్ళినటువంటి విషయం డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి లేదు, ఈ చర్చలకు మేము సముచితంగా లేము అని చెప్పి వాటిని మధ్యంతరంగా ఆపేసిండు. ఈ నేపథ్యంలో కావేరీ నది జలాల సమస్యను ఎలా పరిష్కరించాలా అని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ సమాయత్తమవుతున్న వేళ నిరసనకు డిఎంకే పార్టీ పిలుపునిచ్చింది. ఆ డిఎంకే పార్టీ పిలుపునిచ్చి నిరసన తెలుపుతున్న క్రమంలో కావేరీ జలాల విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఎంకే నాయకులు, కార్యకర్తలు ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ మధ్యలో త్రిష 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 అని మధ్యలో మాట్లాడడంతో ఉదయనిధి స్టాలిన్ అక్కడ ఆ త్రిషను ద్వందార్థం వచ్చేలా నటి త్రిషకు సంబంధించి మాటలు మాట్లాడడం జరిగింది. ఆ మాటలను టీవీకే పార్టీ కార్యకర్తలు కానివ్వండి, టీవీకి నాయకులు కానీ ఇమ్మీడియట్లీ వాటిని ఖండిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, లేదంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ నిరసనకు దిగారు. ఆ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడి, నేను కావేరీ నది జలాలకు సంబంధించి మాట్లాడిన తప్ప నేను ఒక నటికి సంబంధించి మాట్లాడలేదని వివరించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వెళ్ళినటువంటి ఆ ద్వందార్థం మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను తమిళనాడు ప్రభుత్వమే కాకుండా, తమిళనాడులో ఉన్న మహిళా లోకమే కాకుండా, తమిళనాడులో ఉన్న వివిధ రాజకీయ పార్టీలే కాకుండా యావత్ మహిళా లోకం ఇబ్బంది పడుతూ ఖండించింది. ఆ మాటలు సరికాదంటూ ఆవేదనతో ఖండించింది. దీంతో ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ అరెస్టు తప్పదు అనేటువంటి సంకేతాలు కూడా వెళ్ళడంతో తెల్లారే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి, అసలు ఎందుకు మాట్లాడినావు అని విచారణ నిమిత్తం అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టు నేపథ్యంలో డిఎంకే కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి భారీగా నిరసన తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయొద్దాడు, అయినా స్టాలిన్ను అరెస్ట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడంతో డిఎంకే పార్టీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే కోర్టు ఆ విచారణ నిమిత్తం ఉదయనిధి స్టాలిన్తో మాట్లాడవచ్చు, విచారణ చేయొచ్చు, కానీ అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ ఒక బెయిల్ మంజూరు చేసింది. ఆ విచారణ పేరుతో వేధించకూడదు అని చెప్పి కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ విజయ్ వ్యవహారం ఏదైతే ఉందో అది అహంకారపూరితంగా నడుస్తుంది,
విజయ్కి అధికారం అనేది తలకెక్కింది కాబట్టి ప్రతిపక్ష పార్టీలను గౌరవించడం లేదు, ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుండు, కావేరీ నది జలాల విషయాలను పక్కదోవ పట్టించడం కోసమే ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేశాడు, ఈ అరెస్టులు కరెక్ట్ కాదు అంటూ ఖండించారు. దీనిపైన విజయ్ ఎలాంటి మాటలు అనేవి చెప్పడం లేదు, వివరణ చెప్పలేం. కానీ ఒక మహిళా పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అది తప్పే. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించరు. కావేరీ నది జలాలకు సంబంధించి మాట్లాడితే కావేరీ నది విషయాలు మాత్రమే మాట్లాడాలి. డెల్టా ఎండిపోతుంది కాబట్టి కావేరీ నది జలాలు ఎట్లా తమిళనాడుకు రావాలనే దాని గురించి మాట్లాడాలి. కానీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని గురించి విమర్శలు చేయాలంటే ఎన్నో ఉంటాయి. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమన్నా ఉంటే అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతేగాని ఒక నటికి ఆ హీరోకు ఏదో అంటుకట్టి ఏదో విషయంలో ఆమె ద్వంద్వర్థాలు వచ్చేలా మహిళలను కించపరిచేలా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా సరికాదు. ఉదయనిధి స్టాలిన్ కూడా కొంచెం రాజకీయ పరిపక్వత అవసరం. చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడు అయిండు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ అసెంబ్లీలో వివరించాల్సిన విధానాలు ఏంటో తెలుసుకోవాలి, ఆ అసెంబ్లీలో అధికార పార్టీని ఎలా ఇరుకునబెట్టాలో తెలుసుకోవాలి, ఆ అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎలా వివరించాలో తెలుసుకోవాలి. బడ్జెట్ ఉన్న క్రమంలో అసలు బడ్జెట్ రాష్ట్రానికి ఎంత కేటాయించారు, ప్రజా సంక్షేమానికి ఎంత కేటాయించారు, ప్రజా సంక్షేమం కాకుండా ఎంత కేటాయించారు, అలాంటి విషయాలపైన అసెంబ్లీలో గొంతెత్తాలి. కానీ ఇలా ఒక నటి విషయంలో ఆ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది సరికాదు. నిజానికి తమిళనాడు గతంలో కనుక చూసినట్లయితే కూడా డిఎంకే కరుణానిధి, ఏఐడిఎంకే జయలలిత మధ్య కూడా ఇదే ఒక రకమైనటువంటి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే డిఎంకే వారసులుగా వచ్చినటువంటి మూడవ తరం నాయకుడు డిఎంకే కరుణానిధి కొడుకు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ టీవీకేలో ఉన్నటువంటి విజయ్ని ఎదుర్కోలేక విజయ్కి సంబంధించిన వ్యక్తిగత వివరాల్లో తలదూర్చుతుంది. విజయ్ని ప్రభుత్వ పరంగా, విజయ్ని పాలనా పరంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ రాజకీయం చేయడం అది సరికాదు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరిగింది. కానీ ఆ ప్రజలు వ్యక్తిగత విషయాలను విమర్శించడాన్ని ఎవరు స్వాగతించరు. తమిళనాడు చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కూడా యావత్ మహిళా లోకం, యావత్ మేధావులు కానీ అందరూ ఖండిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నిజంగా వ్యక్తిగత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని ఒకరినొకరు పరస్పరం విమర్శించుకునే విధానం ఏదైతుందో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలా రణరంగంగా మారేలా ఒక రాజకీయాలను వాళ్ళు వివరిస్తున్నారు. ఇది నిజంగా సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు ముందుకు సాగాలి. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.